ఇండియా ధనిక దేశంగా మారాలంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలి. 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా మారాలంటే భారత్ ప్రతి ఏడాది సగటున 7.8% వృద్ధిని సాధించాలని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఇండియాలో తలసరి స్థూల జాతీయ ఆదాయం 2.22 లక్షలుగా ఉంది. ప్రస్తుత స్థాయి నుంచి తలసరి స్థూల జాతీయ ఆదాయం 17.48 లక్షలు, అంటే దాదాపు 8 రెట్లు పెరిగితేనే 2047 నాటికి భారతదేశం అధిక ఆదాయ దేశంగా మారుతుందని, అందుకోసం ఈ సూత్రాలను ఆచరణలో పెట్టాలని ప్రపంచ బ్యాంక్ సూచించింది. ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా భారత్ మారాలంటే దేశంలో కొత్త పెట్టుబడులు పెరగాలని ప్రపంచ బ్యాంక్ చెబుతోంది. పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ సృష్టించగలగాలి, మరీ ముఖ్యంగా మౌలిక వసతులను బలోపేతం చేయాలి. రోడ్లు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపరచడం వల్ల వ్యాపార వాతావరణం మెరుగవుతుంది. దీనితో పాటు విద్యా వ్యవస్థను ఆధునికీకరించాలి, సాంకేతిక నైపుణ్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి, పరిశోధన రంగంలో పెట్టుబడులను పెంచాలని సూచించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారతదేశం 2032 నాటికి ఎగువ మధ్యతరగతి ఆదాయ దేశంగా మారుతుందని ప్రపంచ బ్యాంక్ చెబుతోంది. ఇది సాకారం కావాలంటే దేశంలో ఉన్న యువశక్తిని సద్వినియోగం చేసుకుని కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించాలి, కార్మిక నిబంధనలను సరళీకరించి మరింత మంది ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. ఉత్పాదకతను పెంచేందుకు తయారీ రంగాన్ని బలోపేతం చేయాలి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి కార్యక్రమాలను మరింత ప్రోత్సహించాలి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వ్యాపార నిబంధనలను సరళీకరించాల్సిన అవసరం ఉంది. భారత వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా మార్చాలి, కొత్త సాంకేతికతలను అందుబాటులోకి తేవాలి, కర్షకులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా వ్యవస్థను మార్చాలి, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలి. ఈ మార్గంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందితే 2047 నాటికి ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక శక్తిగా మారే అవకాశం ఉంది.